కేబినెట్ సమావేశం. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఏమేమి చర్చించేటువంటి అవకాశం ఉంది, చట్టాలను ఏ మేరకు మార్పు చేసే అవకాశం ఉంది, అధికారుల మార్పుపై ఏం చర్చించనున్నారు అనే అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా పోలవరంకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టానికి సంబంధించి మరి ఆల్రెడీ రద్దు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద కూడా సంతకం పెట్టిన పరిస్థితి ఉంది. సో ఈ చట్టాలు ఏ మేరకు అమలు చేయనున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ మరి ఆయనకి ముఖ్యమంత్రితో పాటు ప్రోటోకాల్ కల్పించనున్నట్లు అయితే తెలుస్తూ ఉంది. అన్ని ప్రధాన కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెడతారనేటువంటి ఒక సమాచారం కూడా విస్తృతంగా మరి వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం వెన్నపూస రవీందర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండారు మనోహర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రావి సౌజన్య గారు, జనసేన పార్టీ నాయకులు మనతోటి జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతోటి జూమ్కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా బండారు మనోహర్ నాయుడు గారితో మాట్లాడదాం. టీడీపీ నాయకులు మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మనోహర్ గారు, మొట్టమొదటి కేబినెట్ సమావేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సో ఈ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో ఏమేమి కీలకమైనటువంటి నిర్ణయాలు నూతన ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది? నమస్కారం అండి నాయుడు గారు, మీకు అలాగే చర్చలో పాల్గొన్నటువంటి వైసీపీ జనసేన విశ్లేషకులకు కూడా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కూటమి అంటే వైసీపీ పార్టీని ఓడించడం కోసం ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆనాడు నరకాసురుణ్ణి ఏ విధంగా అయితే సత్యభామ నిర్మూలించిందో ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా పండగలు చేసుకుంటున్నటువంటి రోజు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవంగా అలాంటి యొక్క గుణాలు కలిగినటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో నుంచి పారద్రోలాలన్నా గద్దె దింపడానికి ప్రజలంతా కూడా ఏకమైనట్లు కూటమి కూడా ఈరోజు ఏర్పడింది. కూటమి ఏర్పడి అయితే ఈ కూటమి ఇంకా గతంలో కూడా చాలా సార్లు కూటమిలు ఏర్పడినా కూడా ఇప్పుడు ఏర్పడిన ఈ కూటమి చూస్తే చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి కలయికతో ఒక మంచి ప్రజాపాలన అందించాలి ఈ రాష్ట్రానికి అన్న ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పెద్దలు కూడా కావచ్చు, వీరందరి ఆలోచన కూడా ఎటువైపు ఉందంటే గతంలో 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని కావచ్చు, అదేవిధంగా ఒక కక్షపూరితమైనటువంటి చర్యలు చేసినటువంటివన్నీ కావచ్చు, వీటన్నింటిపైన కూడా చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా మనం మెరుగ్గా ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధిని ఏ విధంగా ఈ రాష్ట్రంలో మనం ముందుకు తీసుకెళ్లి గతంలో 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా అటకెక్కినటువంటి అభివృద్ధిని ఏ విధంగా మనము త్వరిగతిన అది కూడా తొందరగా ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనలతోనే ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించి వచ్చారు. ఆ పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు ఆయన నిజంగా అక్కడ కొన్ని విషయాలు చూసి నిజమైనటువంటి బాధను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాం 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఎంత స్పీడుగా పరుగులు ఎత్తించాడో పనిని అందరూ కూడా చూశారు రాష్ట్రంలో. ఆ రోజు 72% పనిని పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ గవర్నమెంట్ లోని జగన్మోహన్ రెడ్డి కేవలం 4% పనులకే పరిమితమైపోయారు. కానీ డబ్బు మాత్రం ఖర్చు పెట్టారు. గతంలో మేము 11,000 కోట్లు చిలుకు ఖర్చు పెట్టినాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 4% పనులకే, బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ నాయుడు గారు, 72% పనిచేసిన టీడీపీ 11,000 కోట్లు ఖర్చు పెడితే 4% పనిచేసినటువంటి వైసీపీ
8,000 చిల్లర కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వచ్చుకుంది. కానీ ఖర్చు పెట్టింది మాత్రం 5,000 చిల్లర కోట్లే. మళ్ళీ మిగిలిన దాదాపు 2,500 కోట్లు ఎటు దారి మళ్లించాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పాలి. అదే విధంగా మా ప్రభుత్వం కూడా దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది కూడా. సో ఎంక్వైరీ జరిగిన అవకతవకలకి ఏమండి ఎంక్వైరీలు వేసేటువంటి అవకాశం ఉందా అన్ని శాఖల మీద? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచుకోవడం జరిగింది. మరి అలాంటప్పుడు ఎంక్వైరీలు వేసి ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలి కదా. అప్పుడే కదా ప్రజాధనాన్ని కాపాడినట్లు అవుతుంది, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు అవుతుంది, ప్రజలకు కూడా మనం సమాధానం చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. మరి అదే విధంగా చర్యలు ఉంటాయి. ఏది అన్నింటిపై నేను ఒక పోలవరం మీదే చెప్పట్లేదు. ఎక్కడైతే అవినీతులు జరిగాయో, ఏ ఏ శాఖల్లో అవినీతులు జరిగాయో, ఎక్కడైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలుకుతూ అధికారులంతా పనిచేసి సామాన్య ప్రజలకు కూడా అన్యాయం చేశారు, అందరిపైన చర్యలు ఉంటాయి. అయితే ప్రతి చర్య కూడా కక్షపూరిత చర్యలుగా ఉండవు, జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా ఉండవు. చట్టానికి లోబడే ఉంటాయి, చట్టబద్ధంగానే ఉంటాయి. ఇంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి కక్షలు సాధించేటువంటి ప్రసక్తి కూటమికి లేదు. ఇదొకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కళ్ళ ముందు ఉన్నటువంటిది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి అనేది ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. దీన్ని తీసుకొని రావాలి ముందుకి. ముఖ్యంగా పరిశ్రమలు మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలి. అంతకు ముందుగానే నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పైన మొదటి సంతకం పెట్టడం జరిగింది. అయితే దాంతోనే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా వచ్చేసి నిరుద్యోగ నిర్మూలన జరగదు కదా. ప్రైవేటు రంగాలు కూడా ఎప్పుడైతే రాష్ట్రానికి వస్తాయో వాటి ద్వారా ఉద్యోగాలు కూడా కల్పించి ఆ నిరుద్యోగ యొక్క కొరతని తీర్చాలి. అదే విధంగా నిరుద్యోగులకి అంతవరకు కూడా అండగా ప్రభుత్వం నిలబడాలి. ఈ చర్యలన్నీ కూడా చేస్తూ ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా రేపు క్యాబినెట్ లో చర్చించబోతా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ పెద్దలు అందరూ కూడా కూర్చొని సమిష్టిగా ఆలోచించి అందరూ ఒక మంచి నిర్ణయంతోనే ఈ యొక్క కార్యక్రమాలను చేయబోతా ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు గతంలో జరిగినటువంటి పాలనను చూసిన మా ప్రభుత్వం, మా పార్టీలన్నీ కూడా గుణపాఠాన్ని నేర్చుకున్నాయి. ఏదైతే ప్రజలకు మనకు మ్యాండేటరీ ఇచ్చారో దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ప్రజలకు మనం ఎక్కడ కూడా కష్టం లేకోకుండా, నష్టం లేకోకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే విధంగా మనము రాష్ట్ర అభివృద్ధిని కూడా చేసి ఈరోజు వెనకబడిపోయినటువంటి మన రాష్ట్రం, రాజధాని లేకోకుండా అయిపోయినటువంటి రాష్ట్రం, పక్క రాష్ట్రాల వాళ్లతో అవహేళనకు గురైనటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు పరుగులెత్తించాలి. ఇవన్నీ కూడా మా కళ్ళ ముందు ఉన్నటువంటి మాకు ఒక బిగ్ ఛాలెంజెస్, బిగ్ టాస్క్. బిగ్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ ని అచీవ్ కావడానికి అహోరాత్రులు కష్టపడడానికి మా ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, యావత్ కింద స్థాయి లీడర్ వరకు కూడా ఒకటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈ రోజు మనం గెలిచాం, ప్రజలు మనందరికీ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి మనమే సరైనటువంటి రాష్ట్రానికి బాధ్యత వహిస్తామని నమ్మకంతో పెట్టారు. కాబట్టి కింద స్థాయి నాయకుల వరకు కూడా ప్రజలకు కష్టాలు కలగనివ్వకుండా వారికి ఎటువంటి సౌకర్యాలు కావాలో, ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందాలో దగ్గరుండి వాటిని అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసి ప్రజలు సంతోషంగా చూడాల్సిన బాధ్యత నాపైనే కాకుండా క్రింద స్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల వరకు కూడా ఉంది అని మాకందరికీ కూడా దిశ నిర్దేశించారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా కింద స్థాయి వరకు కూడా పని చేయబోతా ఉన్నాం. మేము ఈ రోజు గెలిచిపోయిన ఆనందంతో పాటు ప్రజలకు మేము మరింత సేవ చేసి మేము రాబోయే కాలంలో కూడా మేమే మళ్ళీ అధికారంలో నిలబడాలనేటువంటి ఆలోచనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసుకున్నాడో ఆ పొరపాటు ఒక చెంపపెట్టుగా మేము కూడా తీసుకొని మనోహర్ నాయుడు గారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనేదే నా ధ్యేయం,
ఆ తర్వాత మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో మీరు అందరూ కూడా పెట్టుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన అన్న పరిస్థితి ఉంది. కానీ 5 సంవత్సరాల్లోనే ప్రజలు ఆయన తిరస్కరించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మీరు కూడా అదే కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ రానున్న 5 సంవత్సరాల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్తాం అంటున్నారు. సార్ ఒక్క విషయం గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను గతంలో కూడా చాలా లైవ్ డిబేట్ లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో అసహ్యంతోనో ప్రజలు 2019లో ఓడించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆయనకు ఒక్క ఛాన్స్ ఇద్దామన్నటువంటి సానుభూతితో గెలిపించారు. అయితే అతను ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, చేసింది మరొకటి కాబట్టి ప్రజలు దీన్ని తేట తెల్లంగా అర్థం చేసేసుకున్నారు. అందుకోసమే ప్రజలు మళ్ళీ రివర్స్ గేర్ లో వెనక్కి కొడితే 11 సీట్లకు వై నాట్ 175, వై నాట్ కుప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చతికిలపడి కేవలం 11 మంది టీంతో మాత్రమే మిగిలిపోయారు. ఇది మాకందరికి కూడా అనుభవం, ఇది కూడా మాకు అనుభవమే. అంటే ఈ రోజు మీరు కూడా ఇచ్చిన హామీలు అనేక హామీలు ఉన్నాయి, పెద్ద హామీలు ఉన్నాయి, అల్వికాని హామీలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. సో హామీలన్నీ కూడా అమలు చేయకపోతే మళ్ళీ ప్రజలు వారికి ఇచ్చిన తీర్పే మీకు ఇవ్వరు అనేటువంటి గ్యారంటీ అయితే ఏం లేదు. ఐ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ప్రజలకు మనం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే లేదా ప్రజలను మనము ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ప్రజలు ఉన్న ఆ ఓటు అనే ఆయుధంతో మాకైనా అదే ఇస్తారు. అయితే చంద్రబాబు గారు హామీలు ఇచ్చారు అని అంటేనే వాటి వెనక ఎంతో ఆయన ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా తీర్చాలో ఆలోచన పరంగానే చేస్తారు తప్ప అడ్డదిడ్డంగా చెయ్యరు. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంతకు మునుపు వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పేది ఒకే మాట, రైతు రుణమాఫీ అనేది చెప్పి చేయకుండా అయిపోయాడు, దానివల్లే చంద్రబాబు నాయుడుకు వేశారు అని. ఇది ఎప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుతున్నాం. రైతు రుణమాఫీ 50,000 రూపాయలు ఉన్నటువంటి రైతులు, వందలాది వేలాది మంది రైతులకు ఉపశమనం కలిగింది. అయితే ఆ రోజు రాష్ట్రము విడిపోయి అప్పుల్లో ఉండంగా జరిగిన పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క హామీని మీ వాయిస్ మీట్లో పడింది మనోహర్ నాయుడు గారు, మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి మీట్ చేయండి. ప్రతి హామీని తీర్చుకుంటూ వెళ్ళి మేము ఖచ్చితంగా ప్రజలకి మేము ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటాము అనేది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.